కూర్చోవచ్చునా? అక్కడ కాదు, అర్చన, మన పెళ్ళికి పెద్దవాళ్ళు ఓకే అనడం కలగా ఉంది కదూ? నాకైతే నిజంగా నమ్మకం కుదరడం లేదు. నిజం తెలిసిన తర్వాత ఆ దేవుడి మీద ఇంకా నమ్మకం పెరిగిపోయింది. అలాగే ఈ జీవితం మీద కూడా నమ్మకం పెంచుకో. మన ముందు ఏ సమస్య వచ్చినా నువ్వు నాకు సమస్యగా మారిపోతున్నావు. మాట్లాడొద్దు, కలవద్దు, అసలు పలకరించొద్దు, ఇన్ని కండిషన్లు, ఇన్ని పనిష్మెంట్లు. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు నాకు అలాంటి శిక్ష వేయకు. ఏంటి మాట్లాడు? నేను మాట్లాడేదేముంది? నీ మొండి ధైర్యమే నిన్ను గెలిపించింది. గెలిచింది నేనో నువ్వో కాదచ్చిన, మన ప్రేమ గెలిచింది. ఇంకేది మన ప్రేమను డిస్టర్బ్ చేయదు కృష్ణ. ఇంకే ప్రాబ్లం మన దగ్గరికి రాదు. వచ్చినా మనం దగ్గరికి రానివ్వకూడదు. మరి ఈ ఆనందంలో నాకొక చిన్న గిఫ్ట్ ఇచ్చుకోకూడదు? గిఫ్టా? ఎప్పుడు గుర్తుండిపోయేది అర్చన ఇస్తుందని చెప్పాయా? ఎవరు? అదే, నీ పెదాలు చెప్పాయి. అబ్బో, నాకు తెలియకుండానే నీతో మాట్లాడేస్తున్నాయన్నమాట. అసలు వ్యక్తులకి సిగ్గెక్కువైనప్పుడు పాపం అవి చొరవ తీసుకుంటాయి మరి. అబ్బో, ఇది లవ్ సైకాలజీయా? కాదు, లిప్ సైకాలజీ. మాకంతగా తెలీదులేండి. నేను నేర్పుతాం కదండి. కృష్ణ, ఒరే కృష్ణ, డాక్టర్ గారు వచ్చి నిన్ను చెక్ చేసిన తర్వాత హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతే అప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారు. అమ్మయ్యా, మొత్తానికి ఈ హాస్పిటల్ గోల్ వదిలిందమ్మా. థ్యాంక్ గాడ్. ఏమిట్రా అల్లరి చిన్నపిల్లలాగా? అవునరా, నేను చిన్న పిల్లవాణ్ణే. ఇవాళతో పెద్దవాళ్లకుండే టెన్షన్స్ అన్ని తీరిపోయాయి. నేను చిన్న పిల్లవాణ్ణే. ఓకే, ఇవాటికి నువ్వు చిన్న పిల్లవాడివే, కానీ మరి ఇంత ఆనందమా? మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వచ్చే ఆనందం నీకేం తెలుసురా? నాకు తెలుసు. ఇదే వద్దంటున్నాను. ముందు తాగుడు తగ్గించు. రేయ్, తగ్గించు అన్నమాట ఈ రోజు నీ నోటి నుంచి తగ్గించు. సరే, తగ్గించేశాను. ఈ రోజు నవ్వినంత మనస్ఫూర్తిగా నేను ఏ రోజు నవ్వలేదు. నేనిలా నవ్వడానికి, వాగడానికి, తాగడానికి ఓ కారణం ఉందిరా. ఏమిటో అది? చెప్తాను. అర్చనకి కృష్ణకి పెళ్లి జరిగేలా చూస్తానని నేను మాట ఇచ్చాను. ఆ ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటున్నాను. ఇక హరిప్రసాద్ గారి సైడ్ నుంచి పెళ్లికేమైనా అభ్యంతరాలుంటాయేమోనని టెన్షన్ పడేవాడిని. ఇక ఆయనే ఫోన్ చేసి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇక అన్నిటికంటే ముఖ్య కారణం మన సౌందర్య అర్చన కృష్ణల పెళ్లికి స్వయంగా ఒప్పుకోవడం. అవునరా, సౌందర్యలో ఆ మార్పు రావడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. పోన్లే, ఇప్పటికైనా తను మన అందరినీ అర్థం చేసుకుంది. ఆ దేవుడి దయ వల్ల దాన్ని ఒక ఇంటి దాన్ని చేసేస్తే మన బాధ్యతలు పూర్తిగా తీరిపోతాయి. అప్పుడు నేను కూడా నీలాగే చిన్న పిల్లాడిని అయిపోతాను. ఏంట్రా అయిపోయాను. హాయ్ సార్. హాయ్, నైస్ టు మీట్ యూ. ఈ గెస్ట్ హౌస్ నా నాన్నగారు తీసుకుంది? అవును సార్, మీ మ్యారేజ్ అయ్యేంత వరకు మీ నాన్నగారు తీసుకుంది ఈ గెస్ట్ హౌసే సార్. ఓకే, చూద్దామా? రండి సార్.
సార్ మీకు ఏం కావాలన్నా ఏం అవసరం వచ్చినా ఎనీ టైం నాకు ఫోన్ చేయండి సార్. ఓకే, వస్తాను సార్. బాయ్. వస్తాను మేడం. కృష్ణ, అయితే మీ నాన్నగారు నీ పెళ్లి గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారనమాట. అవునమ్మా, నాన్నగారు ఇంత మంచి మూడ్లో ఉన్నప్పుడే ఆ ముహూర్తాలేవో పెట్టించమ్మా. ముహూర్తాల బాధ్యతంతా హర్ష అంకుల్ మీదే ఉంది కదరా. కరెక్టేనమ్మా, కానీ మనం కూడా హర్ష అంకుల్ని ఎప్పటికప్పుడు అడుగుతూ మన ఇంట్రెస్ట్ కూడా చెప్పాలి కదా. ఆ నీ ఇంట్రెస్ట్ బాగానే కనిపిస్తుంది. పెళ్లికి బాగానే తొందరపడుతున్నావు. తొందరపడ్డం కాదమ్మా, భయపడుతున్నాను. నాన్నగారు అవునన్న తర్వాత మళ్ళీ కాదనే దురదృష్టం ఏ రూపంలో ఏ ప్రాబ్లంగా వస్తుందోనని భయపడుతున్నాను. నేనన్నానని కాదు సౌందర్య, ఒకసారి ఆలోచించు. ఆ కృష్ణన్ నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎంతగా ఆశపడ్డావు. ఆ ఆశ నిరాశ కావాల్సిందేనా? ఒక్కసారి ఆలోచించు. ఉన్న ఊరిని కన్న వాళ్ళని వదిలేసి దేశం కాని దేశంలో చదువు అంటూ వెళ్ళి కష్టపడ్డావు. ఎందుకు? ఆ కృష్ణ నీవాడు కావాలనే కదా అంత శ్రమపడ్డావు. ఆ శ్రమ వృధా కావాల్సిందేనా? ఆఖరికి ఆ కృష్ణ నీకు దక్కలేదని పిరికి దానిలా ప్రాణాలు తీసుకోవాలని చూశావు. ఎందుకే? కృష్ణిక నీ జీవితంలోకి రాడన్న నిరాశ వల్లే కదా. ఆ తెగింపుకి అర్థం లేకుండా పోవాలా? ఒక్కసారి ఆలోచించు. వెరీ గుడ్. ఇంత త్వరగా నీ వర్క్ని పికప్ చేస్తావు అనుకోలేదు అర్చన. దీనికి కారణం నా గొప్పతనం కాదు సార్. స్టాఫ్ అంతా నాకు పూర్తిగా సహకరించారు. నా వర్క్ ఏంటో నాకు వాళ్ళు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అందుకే నేను ఇంత త్వరగా వర్క్ని పికప్ చేయగలిగాను. క్యారియా. థ్యాంక్ యూ సార్. హాయ్ అర్చన. హాయ్. ఏంటి మొహం వెలిగిపోతుంది? జేఎం గారు మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు అనే కంటే నన్ను అప్రిషియేట్ చేసి ఆశీర్వదించారు అంటాం బెటర్. వెరీ గుడ్ అర్చన. ఇంత తక్కువ టైంలో జిఎం గారి దృష్టిలో పడ్డం నిజంగా నీ అదృష్టం. అయితే ఈ హ్యాపీ మూమెంట్లో నీకు చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నాను. పద. హలో, పార్టీ ఇవ్వాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వా? ఏ? ఓ, మన జిఎం గారు నిన్ను మెచ్చుకున్నారన్న శుభ సందర్భంలో నాకు పార్టీ ఇస్తున్నావా? కాదు. మరి? ఓ, అర్థమైందిలే. నీకు జాబ్ రావడానికి కారణం నేనేనని నా రుణం తీర్చుకోవడం కోసం నువ్వు నాకు పార్టీ ఇద్దాం అనుకున్నావు, అంతేనా? అది కాదు. అది కాదా? మరి నువ్వు పార్టీ ఇవ్వాలనుకోవడానికి కారణం ఏంటి? కారణం చెప్పు. చెప్తానులే. నేను పార్టీ ఇస్తూ చెప్తాను, నువ్వు తింటూ వినొచ్చు. ఆఫీస్ టైం కూడా అయిపోయింది కదా. పద. పద పద. ఏంటి, తినాలని ఆతృతగా ఉందా? కాదు, వినాలని ఆతృతగా ఉంది. ఆలోచించే మాత్రం ప్రయోజనం ఏంటి రాజీ? ఆలోచిస్తే నాకొచ్చే సమాధానం ఏంటి? నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు కొంచెం కూడా హెల్ప్ చేయరు. నేనెంత అలిగినా, అరిచినా, ఏడ్చినా జరిగేవన్నీ ఆ అర్చనకి కావాల్సినట్టే జరుగుతాయి. ఇక నేను ఆలోచించి ఏంటి ప్రయోజనం? ప్రయోజనం లేదని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ వాళ్ళు నీకు చేసిన మోసానికి నా కర్మ ఇంతే అంటూ తల వంచుకు. జరిగిన ద్రోహానికి నువ్వు నీ వాళ్ళని తిడుతూ కూర్చుంటే ఆ అర్చన కృష్ణల పెళ్లి కాస్త చక్కగా జరిపోతుంది. ఇక కృష్ణ కోసం నువ్వు ఏం ఆలోచించినా ప్రయోజనం ఉండనే ఉండదు. సౌందర్య, కృష్ణ కోసం నువ్వు తాగిన విషయం వల్ల ఆ రోజు నువ్వు చనిపోయి ఉంటే ఆ చావు వెనుక నీ ప్రేమ కనిపించేది. చచ్చి బతికిన నువ్వు కృష్ణని సాధించుకుంటే ఆ గెలుపులో నీ తెలివి కనిపిస్తుంది. అటు చావక ఇటు కృష్ణని గెలవక నువ్వుగానే మిగిలిపోతే ఆ నిరాశ వెనక నీ చేతకానితనం కనిపిస్తుంది. చేతకాని సౌందర్యగా మాత్రం మిగలకు. మోసాన్ని మోసంతోనే జయించాలని నీకు అనిపిస్తే ఆధారే వెతుక్కో. సౌందర్య, కృష్ణ అర్చనల పెళ్లి ఫిక్స్ అయిందన్నావు కదా? అవును. మరి ఇదేంటి, అర్చన ఇంకొకడు బైక్ మీద షికార్లు కొడుతుంది? ఎవడి కొత్త హీరో? తెలీదు, కానీ తెలుసుకుంటాను.
చెప్పు అర్చన. స్వీట్ తినగానే చెప్తాన్నావా? ప్లీజ్ చెప్పు అర్చన. ఏంటి అంత ఆతృతగా ఉందా? మరి కాదా? నువ్వు ఒక ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పి పైగా స్వీట్ పెట్టి ఆ విషయం చెప్పకుండా నాన్స్తుంటే వినాలనుకునే ఎవరికైనా ఆతృతగా ఉండదా? ప్లీజ్ అర్చన చెప్పు. రాజేష్, నీతో నేను చెప్పాలనుకునే విషయం నా పెళ్లి విషయం. నువ్వు నీ జాబ్ కూడా వదిలేసి నా గురించి దుబాయ్ నుంచి వచ్చావంటే నా మీద నీకున్న ప్రత్యేకత నేను అర్థం చేసుకోగలను. నా భవిష్యత్తు బావుండాలని మనస్ఫూర్తిగా అనుకుని ఎంతో ప్రయత్నం చేసి నువ్వు నాకు జాబ్ ఇప్పించావంటే నువ్వు చేసిన ఆ సాయంలో నీ మంచి మనసు నేను అర్థం చేసుకున్నాను. నీకు నాకు పెళ్లి జరగదని తెలిసి కూడా నాతో స్నేహం చేయాలనుకునే నీ నిస్వార్థ మనస్తత్వాన్ని నేనెప్పుడూ అర్థం చేసుకున్నాను రాజేష్. ముఖ్యంగా మా కుటుంబం మీద నువ్వు చూపించే అభిమానానికి నిన్ను కూడా నా ఇంటి మనిషిగానే అనుకుని నా పెళ్లి సంగతి నీతో చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నా పెళ్లి సంగతి అంటావేంటి అర్చన? మన పెళ్లి సంగతి అనొచ్చు కదా. నేను ఎన్నాళ్ళుగానో కన్న కల ఇన్నాళ్ళకు నిజమైంది రాజేష్. నేను కోరుకున్నట్టుగానే నా కృష్ణతో నా పెళ్లి ఫిక్స్ అయింది. ఏంటి రాజేష్, నేను ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నావు? అదే కృష్ణతో ఆగిపోయిందనుకున్న పెళ్లి మళ్ళీ జరుగుతుందన్న విషయం తెలియగానే ఆ ఆనందంతో నోట మాట రాక ఇలా సైలెంట్గా ఉండిపోయాను. నిజంగా ఈ శుభవార్త నువ్వు తిన్న స్వీట్ కన్నా తీయగలేదు? ఆ సంగతి నాకు తెలియదు కానీ నువ్వు అదృష్టవంతురాలువే అన్న సంగతి మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. అవును అర్చన, ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టం. అలాగే ప్రేమించిన మనిషిని దక్కించుకోకపోవడం ఓ దురదృష్టం. నిజమే రాజేష్, కృష్ణ నాకు దక్కడన్న టెన్షన్తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఆ టైంలో నేనెంత దురదృష్టవంతురాలని ఫీల్ అయ్యానో నాకే తెలుసు. ఏ దేవుడు ఆశీర్వాదమో కృష్ణ నాన్నగారి ఈ పెళ్లికి ఒప్పుకోవడం నిజంగా ఓ అద్భుతం. మా ప్రేమలో ఉన్న నిజాయితీకి ఇదొక నిదర్శనం. మాది నిజమైన ప్రేమ కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా ఆపాలని చూసినా మా పెళ్ళి ఆగలేదు. పెళ్లి జరగడానికి ఏదో ఒక దారి కనిపిస్తూనే ఉంది. నీకు తెలుసు కదా రాజేష్, ఎవరి జీవితంలో ఏ ప్రేమకి ఎదురుకాని పరీక్షలన్నీ మా ప్రేమకు ఎదురయ్యాయి. ఎన్నో కుతంత్రాలు జరిగాయి. ఆఖరికి నా ప్రాణానికి ప్రాణమైన కృష్ణ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనుషులు ఆ నేరాన్ని నా తండ్రి మీదకు నెట్టడానికి చూశారు. కృష్ణ దక్కాలని నాకు రాసిపెట్టుంది కాబట్టి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. హర్ష అంకుల్ దయవల్ల మా నాన్నగారు ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఇలా ఇన్ని అడ్డంకులు దాటి కూడా మా ప్రేమ పెళ్లికి దారితీసిందంటే అదే నీలాంటి మంచి ఫ్రెండ్స్ వల్లే. నా ప్రేమ సక్సెస్ కావాలని, కృష్ణ నాకు దక్కాలని మీరంతా కోరుకోబట్టే కృష్ణతో నా పెళ్లి జరగబోతోంది. నాలాంటి వాళ్ళు కోరుకున్నంత మాత్రాన నీకు మంచి జరగాలని ఎక్కడుంది అర్చన? నా కోరిక ఆ శక్తి ఉంటే నా ఆశలు తీరేవు కదా. నీ అదృష్టమే నీ కలలు నిజం చేస్తున్నాయి. అదిగో నేనన్నమాట సత్యం. కృష్ణ, హలో కృష్ణ. హలో అర్చన, నీతో ఒక పని పడింది. నీకోసం అమ్మ నేను వెయిట్ చేస్తున్నావు. నాతో పనా? ఏంటా పని? అది నువ్వు వచ్చిన తర్వాత చెప్తాను. కాకపోతే నువ్వు త్వరగా రా. ఎక్కడికి రావాలి? ఇంకెక్కడికి, మా గెస్ట్ హౌస్కి. కృష్ణ, మనం ఎప్పుడు కలిసి ఆ పార్క్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు అక్కడికి వచ్చేసే. నేను పికప్ చేసుకొని గెస్ట్ హౌస్ తీసుకొస్తాను. ఏ కృష్ణ, ఇలాంటి చిలిపి మాటలే వద్దనేది. నేను ఫ్రెండ్స్తో ఉన్నానని చెప్తున్నాను కదా. ఫోన్ పెట్టు. పేరుకు తగినట్టే కృష్ణ కూడా చాలా చిలిపిగా ఉంటాడు. సరే రాజేష్, కృష్ణ అర్జెంటుగా రమ్మంటున్నాడు. నేను బయలుదేరతాను. నిన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుణ్ణి నాకు ఒకసారి చూపించొచ్చు కదా. చూసిన భాగ్యానికి నాకు కొంచెం అదృష్టం అంటుకుంటుందేమో.
ఓ అలా అంటావా? సరే, నీకు మేలు జరుగుతుందంటే నేనెందుకు కాదంటాను? తప్పకుండా వెళ్దాం పదా. కృష్ణ, ఇతను మా ఆఫీస్ కొలీగ్ రాజేష్. రాజేష్, ఇతనే కృష్ణ, నేను పెళ్లి చేసుకోబోయే అతను. హాయ్ కృష్ణ గారు. హలో. కృష్ణ గారు, నిజంగానే మీరు అదృష్టవంతులు. అదేంటి, నా గురించి ఏమీ తెలియకపోయినా టక్మన్ అలా అనేశారు? మీ గురించి ఏమీ తెలియకపోయినా అర్చన గురించి తెలుసు కదా. అర్చన లాంటి ఓ మంచి అమ్మాయికి మీరు భర్త అవుతున్నారంటే అదృష్టవంతులే కదా. ఓ, ఆ రూట్లో వచ్చారా? నేను ఏ రూట్లో వచ్చినా మీరు మాత్రం కరెక్ట్ రూట్లోనే వచ్చారు. లేకపోతే అర్చన లాంటి మంచి అమ్మాయిని మీరెలా క్యాచ్ చేయగలరు చెప్పండి? రూట్ మారితే కొంచెంలో మిస్ అయ్యేవారు కదా. అర్చనా, ఈ నెల వదిలిపెడితే నువ్వు నీ మంచితనం గురించి గంటలు గంటలు లెచ్చరిచ్చేలా ఉన్నారు. నాకు వినాలని ఓపుకున్నా టైం లేదు. అమ్మ అక్కడ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది, కాబట్టి వెళ్దామా? వస్తాను రాజేష్. మళ్ళీ కలుద్దాం రాజేష్. అప్పుడు మీరు అర్చన గురించి చెప్తే నేను నా అదృష్టం గురించి తెలుసుకుంటాను. బాయ్. బాయ్. పద. ఆ అర్చన వీడితో రెస్టారెంట్కి వెళ్ళటం ఏంటి? వీడి బైక్ మీద వచ్చి కృష్ణతో కార్ ఎక్కి వెళ్ళటం ఏంటి? ఇదేదో ఆలోచించాల్సిన విషయంలో ఉంది. ఆంటీ, వచ్చి పూజ చేయండి. మీ అంకుల్ ఈ గెస్ట్ హౌస్ తీసుకుందెందుకో తెలుసా? మీ పెళ్లి పనులు త్వరగా జరిగి పెళ్లితో మీ ఇద్దరూ ఒకటవ్వాలని. అందుకే మమ్మల్ని ఇద్దరినీ త్వరగా భార్యాభర్తలుగా ఆశీర్వదించమని ఆ దేవుడికి దండం పెట్టుకోవాల్సింది నువ్వేనమ్మా. కాబట్టి పూజ చేయవలసింది నువ్వే చెయ్యి. సరే. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండ నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. హారతి తీసుకోండి. ఇదిగో అర్చన, ఇక్కడతో నీ పూజ ప్రోగ్రాము అయిపోయిందనుకోకు. హైదరాబాద్లో మా ఇంట్లో కూడా నీకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఏమా, అంతేనా? ఒరే, నీ వేళాకోళం కట్టిపెట్టు. నీతో అర్చన కూడా హైదరాబాద్కి మన ఇంటికి వచ్చిందంటే మన ఇంటి కోడలైనట్టే కదా. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఉండమ్మా. ఆంటీ, ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ? మా కాబోయే కోడలు మా ఇంటికి తొలిసారిగా వస్తే ఈ మాత్రమన్నా ఇచ్చుకుని సంతోషపడద్దా?
అర్చన, శారీ ఎలా ఉంది? అది వాడి సెలక్షన్ అమ్మా, అదే బడాయి. ఏంటమ్మా నిజం చెప్పు, నా సెలక్షన్ బాగాలేదు? ఒరే కృష్ణ, ఇంత మంచి కోడల్ని సెలెక్ట్ చేసిన వాడివి మంచి చీర సెలెక్ట్ చేయడంలో గొప్పే ఉందిరా. నా కృష్ణతో నా పెళ్లి ఫిక్స్ అయింది. రాజేష్, ఇతనే కృష్ణ, నేను పెళ్లి చేసుకోబోయే అతను. హాయ్ కృష్ణ గారు. హలో. వన్ బీర్. ఒరే రాజేష్, నువ్వేంట్రా ఇక్కడ? అవును, నేను ఇంకెప్పుడు ఇక్కడే. ఏంట్రా, ఏమైంది? ఆఫీస్ నుంచి అర్చనతో హ్యాపీగానే బయటకు వెళ్ళావు కదా. మీరిద్దరు కలిసి జాలీగా షికార్లు కొడుతున్నారనుకున్నాను. ఇక్కడ కనిపించి నాకు షాక్ ఇచ్చావేంట్రా బాబు? కరెక్ట్, నేను ఇక్కడుండి నీకు షాక్ ఇచ్చాను. హ, అర్చన నాకు షాక్ ఇచ్చి ఇక్కడికి పంపించింది. షాక్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? తాగి మాట్లాడుతున్నాను.